హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అనే న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనము మీనింగ్, డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ అథారిటీ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ న్యూ చాప్టర్. సో నౌ లెట్స్ డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ అథారిటీ. సో అథారిటీ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మేనేజ్మెంట్ అసైన్స్ టాస్క్ టు డిఫరెంట్ పర్సన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో మేనేజ్మెంట్లో మెంబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఒక్కరే పని చేసుకోలేరు కదా, ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసుకోలేరు కాబట్టి డిఫరెంట్ టాస్క్స్ డిఫరెంట్ పర్సన్స్కి ఇస్తారు. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద టాస్క్ ద పర్సన్ నీడ్ అథారిటీ టు డైరెక్ట్ దేర్ సబార్డినేట్స్ ఫర్ అండర్టేకింగ్ ద వర్క్. సో వాళ్ళకి వర్క్ ఇవ్వగానే సరిపోతుందా కొంతమందికి అని అంటే వాళ్ళ కింద కూడా సబార్డినేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కమాండ్ చేయడానికి, వాళ్ళతో వర్క్ చేయడానికి, వాళ్ళతో వర్క్ చేయించడం కోసం ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో, ఎవరికైతే డిఫరెంట్ టాస్క్స్ అసైన్ చేశారో ఈ మేనేజ్మెంట్ ఆ టాస్క్స్ అసైన్ చేసిన వాళ్ళకి కొంచెం అథారిటీ కూడా ఇవ్వాలి కదా. అథారిటీ ఎందుకు? వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేసి వర్క్ చేయించుకోవడానికి అథారిటీ అవసరం. సో మరి ఈ అథారిటీ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అథారిటీ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ డిస్క్రిషన్ కాన్ఫర్డ్ ఆన్ పీపుల్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు యూజ్ దేర్ జడ్జిమెంట్. సో డిస్క్రిషన్, ఫ్రీడమ్. అథారిటీ అని అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఎంతవరకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, ఒక పర్సన్కి నువ్వు టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు. ఫ్రీడమ్ ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వడము అని అంటే వాళ్ళ డెసిషన్స్ని, అంటే వాళ్ళ జడ్జ్మెంట్ని యూజ్ చేయడం కోసం నువ్వు ఎంత ఫ్రీడమ్ అయితే ఇచ్చావో దాన్ని మనము అథారిటీ అంటాం అనమాట. అథారిటీ అని అంటే ఫ్రీడమ్ టు యూజ్ దేర్ జడ్జ్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు డూ ద టాస్క్ ఈజ్ కాల్డ్ అథారిటీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇదే మనకి ఇక్కడ ఇచ్చారు ఏంటి అని అంటే అథారిటీ ఈజ్ అ డిగ్రీ ఆఫ్ డిస్క్రిషన్ కాన్ఫర్డ్. డిస్క్రిషన్ అంటే ఫ్రీడమ్, కాన్ఫర్ అంటే గ్రాంటెడ్ ఆన్ పీపుల్, అంటే పీపుల్కి ఏదైతే ఇచ్చారో టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు యూజ్ దేర్ జడ్జిమెంట్. సో వాళ్ళ జడ్జిమెంట్ని యూజ్ చేసుకోవడం కోసం వీళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్నే మనము అథారిటీ అని చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్, when the organization expands, then more and more people will be assigned the duty to get the things done. The authority will be delegated to lower levels in order to facilitate the completion of assigned tasks. Authority is essential element of management. Managers will have to be given authority for undertaking responsibilities. సో ఇంతవరకు ఓకే, అథారిటీ అని అంటే అర్థమైంది కదా. సో వాళ్ళ జడ్జిమెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఇచ్చిన ఫ్రీడమ్ని మనము అథారిటీ అని చెప్పాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక కంపెనీ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది, ఇంకా పెద్దగా అయిపోయింది ఉన్న దానికన్నా అన్నప్పుడు, ఎక్స్పాన్షన్ అయినప్పుడు సో ఎక్స్పాన్షన్ అంటే న్యూ బ్రాంచెస్ని ఓపెన్ చేయడం, లేదా ఎగ్జిస్టింగ్ కంపెనీనే ఇంకా పెద్దగా చేయడము, అండ్ ఇంకా కెపాసిటీ పెంచడం, ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ సేల్స్ వాళ్ళని ఇంకా చాలా మందిని ఎంగేజ్ చేసుకోవడం. సో దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం అనమాట మనం. సో ఇలా ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఏమవుతుంది, సో ఇప్పటివరకు 5 మెంబర్స్ మేనేజర్స్ మాత్రమే ఉండేవాళ్ళు అనుకుందాం. సో ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ని ఇంకా రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి, మనము హైర్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఇంకొక మేనేజర్ కావాలి వాళ్ళని మేనేజ్ చేయడం కోసం. సో అందుకనే ఇంకొక మేనేజర్ని ఎంప్లాయ్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనము అని అంటే మనకున్న టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి. సో ఓకే, వాళ్ళని ఎంప్లాయ్ చేసిన బాగానే ఉంది, ఇంకొక మేనేజర్, సో అతనికి కూడా అథారిటీ ఇవ్వాలి కదా. సో ఈ విధంగా ఏమవుతుంది, మనం డెలిగేట్ చేస్తున్నాం అథారిటీని, అంటే మన దగ్గర ఉన్న అథారిటీని డివైడ్ చేస్తున్నాం మేనేజర్స్కి అని చెప్తున్నారు అనమాట. సో మనకి అథారిటీ అనేది మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాతకి మేనేజర్స్కి అథారిటీ ఇస్తేనే వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది. సో మనకు అథారిటీ ఏంటి అని అంటే, అథారిటీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకున్న వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కోసం అండ్ వాళ్ళకున్న ఒపీనియన్స్ని లైక్ యూస్ చేసుకోవడం కోసం ఇచ్చిన ఫ్రీడమ్నే మనం అథారిటీ అంటాం అనమాట. సో వాళ్ళు డెసిషన్ చేసి వాళ్ళు ఏదైనా చేయగలిగేలాగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే దాన్ని అథారిటీ అంటాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ అథారిటీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి అథారిటీ మే బి డిఫైన్డ్ యాజ్ అ పవర్ టు మేక్ డెసిషన్స్ విచ్ గైడ్స్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. సో అథారిటీ అంటే ఏంటి, పవర్ లేదా ఫ్రీడమ్ అని చెప్పొచ్చు. ఫ్రీడమ్ అని డిస్కస్ చేసాం కదా ఇందాక. సో అది పవర్ ఇచ్చినట్టే కదా వాళ్ళకి డెసిషన్స్ తీసుకోవడానికి. సో పవర్ టు మేక్ డెసిషన్స్
విచ్ గైడ్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. సో ఈ డెసిషన్స్ వల్ల ఏమవుతుంది, వీళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల అని అంటే వేరే వాళ్ళ యాక్షన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. సో గైడ్ చేస్తారు. సో ఈ డెసిషన్స్ వల్ల ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు, లైక్ ఎక్కువ ఎక్కువ మంచిగా ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తామని. సో అన్నప్పుడు వాళ్ళ యాక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా. సో ప్రమోషన్ తెచ్చుకోవడానికి వాళ్ళు మంచిగా వర్క్ చేస్తారు కదా. సో అట్లా ఇప్పుడు ఎవరైతే మంచిగా వర్క్ చేయరో వాళ్ళని పనిలో నుంచి తీసేస్తామన్నారు అనుకో. సో అప్పుడు వాళ్ళు యాక్షన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా. సో అట్లా గైడ్ చేస్తుంది అనమాట సో వాళ్ళ యాక్షన్. సో దిస్ ఈజ్ అథారిటీ అని చెప్పొచ్చు. సో దిస్ డెఫినేషన్ ఈజ్ గివెన్ బై సైమన్. అండ్ ఇంకొక డెఫినేషన్ చూద్దాం. అథారిటీ ఈజ్ ద రైట్ టు గివ్ ఆర్డర్స్ అండ్ ద పవర్ టు ఎక్స్ట్రాక్ట్ ఒబీడియన్స్. సో మనకి అథారిటీ అంటే ఇక్కడ ఏమన్నారు అని అంటే ఇది ఒక రైట్. ఫస్ట్ పవర్ అన్నారు ఇందాక, ఇప్పుడు అంటే రైట్. సో రైట్ అని అంటే ఏంటి, రైట్ టు గివ్ ఆర్డర్స్. సో వేరే వాళ్ళకి ఆర్డర్స్ చేయడం కోసం, నువ్వు ఇది చేయి, ఇది చేయాలి, పని చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం కోసం. అండ్ పవర్ టు ఎక్స్ట్రాక్ట్ ఒబీడియన్స్. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ పని చేయించుకోవడం కోసం మనకి కొన్ని పవర్స్ ఇస్తే దాన్నే అథారిటీ అని చెప్తున్నారు అనమాట. సో పవర్ ఏంటి, సో వాళ్ళు ఒబీడియంట్గా అంటే మనం చెప్పిన మాట వినేలాగా చేయడం కోసం మనకి కొన్ని పవర్స్ ఇస్తే దాన్నే అథారిటీ అని చెప్తున్నారు అనమాట. సో దిస్ డెఫినేషన్ ఈజ్ గివెన్ బై హెన్రీ ఫయాల్. సో ఈ డెఫినేషన్ని మనకు హెన్రీ ఫయాల్ ఇచ్చారనమాట. నెక్స్ట్ డెఫినేషన్, అథారిటీ ఈజ్ ద రైట్ టు డిసైడ్ ద పవర్ ఆఫ్ యాక్ట్ టు క్యారీ అవుట్ డెసిషన్స్. సో అథారిటీ అంటే ఏంటి, మనం డెసిషన్స్ తీసుకోవడం కోసం అండ్ యాక్ట్ చేయడం కోసం అండ్ తర్వాతకి ఆ డెసిషన్స్ని క్యారీ అవుట్ చేయడం కోసం మనకి ఒక రైట్ ఉంటే దాన్నే ఇది సింపుల్గా ఏం చెప్తుంది అని అంటే, మనం ఒక డెసిషన్ తీసుకొని దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఉండే పవర్స్ని మనము రైట్ కానీ ఆ పవర్స్ని కానీ మనము అథారిటీ అని చెప్తున్నాం అనమాట ఈ డెఫినేషన్లో. ఫ్రాంక్లిన్ మోర్. సో ఈ డెఫినేషన్ వచ్చేసి మనకి ఫ్రాంక్లిన్ మోర్ అనే పర్సన్ ఇచ్చారన్నమాట, అనే ప్రొఫెసర్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ అథారిటీ. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అథారిటీ డిస్కస్ చేద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అథారిటీ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్. సో అథారిటీ అంటే కొన్ని రైట్స్ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్ ఇన్ అథారిటీ. సో అథారిటీ ఉంది అని అంటే మనకి రైట్ ఉన్నట్టే కదా. అని అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే సుపీరియర్ అని అంటే బాస్కి వాళ్ళ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ సబార్డినేట్స్ చేత పని చేయించుకోవడానికి రైట్ ఉంది కదా. సో అని అంటే అతనికి అథారిటీ ఉంది, అథారిటీతో పాటు అతనికి కొన్ని రైట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ వచ్చేసి అథారిటీ నాట్ అన్లిమిటెడ్. సో అథారిటీ అనేది ఎప్పుడు అన్లిమిటెడ్ కాదు, ఇట్ ఈస్ లిమిటెడ్ అని చెప్తున్నారు అనమాట. సో మనకి రైట్స్ ఉన్నాయి, అథారిటీ ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఉండదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ, నార్మ్స్ ఫాలో చేస్తూ మనము ఆ రైట్స్ని యూజ్ చేసుకోవాలి. సో కొంతవరకే మనం వాడనీకు ఉంటుంది ఆ రైట్. మనం ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం వచ్చింది చేస్తాం ఆ రైట్స్ యూజ్ చేస్తే అని అంటే అట్లా కుదరదు. సో దిస్ ఇస్ సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అథారిటీ. థర్డ్ వన్ వచ్చేసి అథారిటీ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్. సో అథారిటీని యూజ్ చేసి సో ఒక సుపీరియర్ అథారిటీని యూజ్ చేసి వర్కర్స్ యొక్క బిహేవియర్ పని చేసేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. సో అథారిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతనికి ఒక రైట్ ఇచ్చారు. సో ఎవరైతే సరిగ్గా పని చేయట్లేదో వాళ్ళని తీసేయచ్చు నువ్వు అని చెప్పేసి. సో అన్నప్పుడు ఇప్పుడు వర్కర్స్కి అతను చెప్పొచ్చు అనమాట, మీరు సరిగ్గా వర్క్ చేయకపోతే నాకు తీసేసే రైట్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఒకవేళ వర్క్ చేయడానికి రాకపోతే ఇలా చేయండి అని చెప్పడానికి ఉంటుంది. సో వాళ్ళకి ఇతనికి ఉన్న రైట్స్ యూజ్ చేసి వాళ్ళ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చో బెదిరించో ఏదో ఒకటిలాగా చేసి వాళ్ళని పని చేసేలాగా చేస్తున్నారు. అంటే వాళ్ళ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టే కదా. సో అందుకని అథారిటీ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్ అనేది కూడా ఒక ఫీచర్ ఆఫ్ అథారిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీ టు మేనేజీరియల్ జాబ్. సో అథారిటీ మేనేజర్స్కి మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కరెక్ట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎందుకు అని అంటే లైక్ ఇప్పుడు వాళ్ళకి కొన్ని పవర్స్ ఇవ్వలేదనుకో, వాళ్ళ సబార్డినేట్స్ వినరు. సో కొన్ని పవర్స్ ఇచ్చినప్పుడే
కొన్నిసార్లు వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాళ్ళు కరెక్ట్గా చేయలేరు ఆ పనిని. సో ఈ అథారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళ మేనేజీరియల్ జాబ్ అనేది వాళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారు. సో అందుకనే అథారిటీ అనేది కీ టు మేనేజీరియల్ జాబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివిటీ ఆఫ్ అథారిటీ. సో ఆబ్జెక్టివిటీ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి అని అంటే, సో మేనేజర్కి నార్మల్గా వర్క్ ఇచ్చేటప్పుడు మీరు బయాస్ లేకుండా వర్క్ చేయాలి. మీకు ఏదైతే టార్గెట్ ఇచ్చిరో అది మీరు చేయాలి. బయాస్ ఇట్లా పార్షాలిటీ ఇలా చూపించొద్దు అని చెప్తారు అథారిటీ ఇచ్చేటప్పుడు. ఇది ఒక క్యారెక్టరిస్టిక్స్. కాకపోతే రియాలిటీలో ఏమవుతుంది అని అంటే కానీ వాళ్ళ ఎంప్లాయీస్కి మధ్యలో పార్షియాలిటీ చూపించవచ్చు అనమాట. సో ఆబ్జెక్టివిటీలో వర్క్ చేయాలనే చెప్తుంది అథారిటీ మోస్ట్లీ. కాకపోతే అది కొంతవరకు అయితే అన్రియలిస్టిక్ అని చెప్పొచ్చు మనం. అన్రియలిస్టిక్ అని అంటే లైక్ వాళ్ళు పార్షియాలిటీ చూపించే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో అందుకనే సో ఆబ్జెక్టివిటీ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేసి అథారిటీ కెన్ బి డెలిగేటెడ్. సో పవర్ అనేది మనం వేరే సబార్డినేట్స్కి షేర్ చేయొచ్చు. సో కాబట్టి అథారిటీని మనం డెలిగేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు సీఈఓకి పవర్స్ ఇస్తారు. తర్వాతకి ఈ సీఈఓ ఏం చేస్తారు, ఇంకా వేరే మేనేజర్స్కి వాళ్ళకి పవర్స్ ఇస్తారు అనమాట. సో అట్లా టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ వీళ్ళందరితో వర్క్ చేయించడం కోసం ఇట్లా మనకు ఫస్ట్ టాప్ లెవెల్ వాళ్ళు ఉన్నారు, తర్వాతకి వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళకి కొంచెం పవర్ ఇచ్చారు. మిడిల్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లైక్ లోవర్ లెవెల్ వాళ్ళకి ఇస్తారు. లోవర్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు, లైక్ వాళ్ళ కింద ఇంకా సబార్డినేట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళలోని ఒక హెడ్కి ఇస్తారు. సో అట్లా అనమాట. సో అథారిటీ అనేది మనం డెలిగేట్ చేయొచ్చు, అంటే డివైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ అథారిటీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సోర్సెస్ ఆఫ్ అథారిటీ అని అంటే ఫస్ట్ వన్ లీగల్ లేదా ఫార్మల్ అథారిటీ అని చెప్పొచ్చు మనం. సో లీగల్ ఆర్ ఫార్మల్ అథారిటీ. సో ఈ అథారిటీ ఎలా వస్తుంది అని అంటే వాళ్ళకున్న పొజిషన్ వల్ల అండ్ సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అండ్ లా అంటే లీగల్ లాస్ వల్ల, యాక్ట్స్ వల్ల వచ్చే అథారిటీని మనము లీగల్ ఆర్ ఫార్మల్ అథారిటీ అంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పోలీస్కి ఒక అథారిటీ ఉంటుందన్నమాట. సో ఏం అథారిటీ ఉంటుంది, క్రైమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం. సో వాళ్ళకున్న పొజిషన్ వల్ల వాళ్ళకి లా ప్రకారంగా వాళ్ళకి ఆ అథారిటీ అనేది వచ్చింది. వాళ్ళు పోలీస్ అనేది ఒక పొజిషన్ కదా, సో అందుకని వాళ్ళకి ఆ అథారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కంపెనీలో ప్రెసిడెంట్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎవరైతే సరిగా వర్క్ చేయకపోతే వాళ్ళని లైక్ వాళ్ళపైన అగెన్స్ట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ ఈ అథారిటీ ఎలా వచ్చింది, ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీకి అతను ప్రెసిడెంట్ అనే పొజిషన్లో ఉండడం వల్లనే కదా వచ్చింది. సో అట్లా అనమాట. సో వాళ్ళు ఉన్న పొజిషన్ వల్ల లాస్ అండ్ యాక్ట్స్ వల్ల వస్తుందన్నమాట అథారిటీ. సో దిస్ ఈజ్ లీగల్ ఆర్ ఫార్మల్ అథారిటీ అని చెప్తాం అన్నమాట. లైక్ ఇప్పుడు ఇంకొక పర్సన్ సీఈఓ కావాలి అని అనుకుంటే ఎక్కువ మంది వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆ పర్సన్, కానీ మనకి లాలో ఉంటుంది, కంపెనీ లా ఇట్లా అనమాట. సో అట్లా అనమాట. సో ఇది కూడా లా ప్రకారంగానే అవుతుంది కదా. సో ఆ విధంగా ఆ పర్సన్కి సీఈఓ అనే ఒక పొజిషన్ వస్తుంది, ఆ విధంగా అతనికి అథారిటీ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫార్మల్ ఆర్ లీగల్ అథారిటీ. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ అథారిటీ. సో ఇక్కడ ఏం పొజిషన్ ఏమి అట్లా ఏమి ఉండదు, లీగల్ దాంతో ఏం సంబంధం ఉండదు. ట్రెడిషన్ వల్ల, సో కన్జర్వేటివ్నెస్ వల్ల అనమాట. లైక్ ఏన్షియంట్ టైం నుంచి అది వస్తూ ఉంటే సో దాన్ని ట్రెడిషనల్ అథారిటీ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే సో మన ట్రెడిషన్సే ఈ అథారిటీకి ఒక సోర్స్ లాగా మారుతాయి అన్నమాట. సో మనం ఓల్డెన్ డేస్ నుంచి చూసినట్టయితే ఇంటికి పెద్ద ఎవరు అని అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ బిలీవ్డ్ బై ఎవ్రీ వన్. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటే ట్రెడిషన్లో ఏం చెప్తారు, ఫాదర్. సో అదొక బిలీఫ్ వచ్చేసింది, అది మన ట్రెడిషన్లో ఒక పార్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఫాలోడ్ అండ్ అది బిలీవ్ చేస్తున్నాము, మనం ఫాలో కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ ట్రెడిషనల్ బిలీఫ్స్ అనేవి ఒక సోర్స్ లాగా మారినాయి అథారిటీకి.
అండ్ ఫాదర్ చెప్తారు, అందరు వినాలి. సో అథారిటీ అతను అక్కడ ఉన్నట్టే కదా, పవర్ ఉన్నట్టే కదా ఫాదర్కి. సో అట్లా అనమాట. సో ట్రెడిషనల్ అథారిటీ అని చెప్పొచ్చు అనమాట. సో ట్రెడిషన్స్ కూడా ఒక సోర్స్ లాగా మారుతున్నాయి అథారిటీకి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఓల్డెన్ డేస్లో కింగ్డమ్స్ ఉండేవి కదా. సో కింగ్ తర్వాత వాళ్ళ కొడుకే అవుతాడు కింగ్, వేరే వాళ్ళు కాదు కదా. సో క్వశ్చన్ ఎవరు చేయలేరు, ఎందుకంటే అదొక వాళ్ళ ఒక ట్రెడిషన్ అట్లా పోతుంది వాళ్ళది. సో అట్లనే అయిపోయింది అనమాట. సో వాళ్ళ దాని ప్రకారంగా ఆ రాజు వాళ్ళ కొడుకులే రాజులు అవుతారు. సో దిస్ ఈజ్ ట్రెడిషనల్ అథారిటీ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్ థియరీ. సో ఈ థియరీ ప్రకారంగా ఏంటి అని అంటే, సుపీరియర్కి ఓకే రైట్ ఇచ్చారు వాళ్ళని కమాండ్ చేయడం కోసం. సో కానీ సుపీరియర్ మాట సబార్డినేట్ విన్నప్పుడే సుపీరియర్కి అథారిటీ ఉన్నట్టు కదా. అంటే సబార్డినేట్ బాస్ మాట యాక్సెప్ట్ చేసినప్పుడే బాస్కి అథారిటీ వస్తుంది. సో వాళ్ళు ఎవరైతే నీకు పొజిషన్ ఉన్నంత మాత్రాన నీకు అథారిటీ ఉన్నట్టు కాదు అని ఈ యొక్క అప్రోచ్ చెప్తుంది అనమాట, ఈ యొక్క థియరీ చెప్తుంది. సో ఎప్పుడైతే నీ మాట వాళ్ళు వింటారో అప్పుడే నీకు అథారిటీ ఉన్నట్టు, అప్పుడే నీకు పవర్ ఉన్నట్టు. అంతవరకు నువ్వు చెప్పింది వినకపోతే నువ్వు పవర్ ఉన్నట్టు ఏడా ఉంది, లేదు కదా. సో అందుకోసమని యాక్సెప్టెన్స్ థియరీ ఏం చెప్తుంది అని అంటే, సబార్డినేట్స్ ఎప్పుడైతే వాళ్ళ సుపీరియర్ మాట వింటారో అప్పుడు మాత్రమే ఆ సుపీరియర్కి అథారిటీ ఉన్నట్టు అని చెప్తున్నది అనమాట. లైక్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ చేస్తేనే అథారిటీ ఉన్నట్టు అని చెప్పాం కదా. సో యాక్సెప్టెన్స్ అనేది ఒక సోర్స్ లాగా వర్క్ చేస్తుంది కదా ఇక్కడ. అందుకనే యాక్సెప్టెన్స్ కూడా ఒక సోర్స్ ఆఫ్ అథారిటీ అని చెప్పొచ్చు. మరి ఓకే యాక్సెప్టెన్స్ చేస్తేనే అన్నాం కదా. సో యాక్సెప్టెన్స్ చెయ్యరు ఒకసారి. ఎందుకు చేయరు అని అంటే, వాళ్ళకి అతను కరెక్ట్గా చెప్తలేడు అని అనిపించినప్పుడు, అతను సుపీరియర్ చెప్పింది వాళ్ళకి అర్థం కానప్పుడు, లేకపోతే ఇప్పుడు సుపీరియర్ చెప్పింది వింటే వాళ్ళకి ఏ బెనిఫిట్ రాదు అని సబార్డినేట్స్ అనుకున్నప్పుడు, అండ్ ఎప్పుడైతే సబార్డినేట్స్ అతను చెప్పిన సుపీరియర్ చెప్పిన వర్క్ చేయలేకపోయినప్పుడు, అండ్ సుపీరియర్ లీగల్ వర్క్ చెప్పినప్పుడు, సో ఇట్లాంటి కండిషన్స్ అప్పుడు వాళ్ళు విననప్పుడు ఆ సుపీరియర్ మాట వింటలేరు కాబట్టి సో సుపీరియర్కి అథారిటీ లేనట్టే కదా. సో అట్లా అనమాట. సో యాక్సెప్టెన్స్ థియరీ ఏం చెప్తుందనంటే, ఎప్పుడైతే మన మాట వేరే వాళ్ళు వింటారో అప్పుడే మనకి అథారిటీ ఉన్నట్టు అని చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సోర్స్ ఆఫ్ అథారిటీ. ఈ సోర్స్ ఏం చెప్తున్నానంటే లైక్ కంపిటెన్స్ థియరీ. సో ఈ కంపిటెన్స్ అనేది ఒక సోర్స్ లాగా మారుతుంది అని అంట. కంపిటెన్స్ అని అంటే ఏంటి, నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక పర్సన్ చెప్పిన మాట లీగల్ అథారిటీ వల్ల కాకుండా అతనికి ఉన్న నాలెడ్జ్ పైన నమ్మకం ఉంచి అతను చెప్పిన మాట వింటే దాన్నే మనం అప్పుడు అతనికి అథారిటీ ఉన్నట్టు. సో అతనికి ఏమి లీగల్గా ఏం పొజిషన్ లేదు, మనం వినాల్సిన అవసరం కూడా లేదు అన్నప్పుడు మనం వింటే దాన్నే మనము అప్పుడు అతనికి అథారిటీ ఉన్నట్టు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ నాలెడ్జ్తో మనకి రెస్ట్ తీసుకోమని చెప్పారు మనల్ని టెస్ట్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము డాక్టర్ నాలెడ్జ్ని నమ్మి డాక్టర్ మాట వింటాం కదా. కానీ లీగల్ పొజిషన్ ఉందా డాక్టర్కి, లేదు. అతను మనం చెప్పింది వినకపోతే పనిష్ చేస్తారా, అది కూడా లేదు. కానీ అతనికి ఉన్న కంపిటెన్స్ అని అంటే డాక్టర్కి ఉన్న నాలెడ్జ్ వల్ల మనము డాక్టర్ చెప్పిన మాట వింటున్నాం. సో అంటే ఇక్కడ డాక్టర్కి అథారిటీ వచ్చినట్టే కదా, మనం వింటున్నాం కదా మాట. సో అన్నప్పుడు డాక్టర్కి అథారిటీ ఇచ్చినట్టే కదా మనం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంపిటెన్స్ థియరీ. సో కాంపిటెన్స్ అనేది కూడా, సో వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ కూడా ఒక అథారిటీకి ఒక సోర్స్ లాగా మారుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా డాక్టర్, మనం రెస్ట్ తీసుకోమంటే తీసుకుంటున్నాం. సో అందుకోసమని ఇది కాంపిటెన్స్ అనేది కూడా ఒక సోర్స్ లాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెరిస్మాటిక్ థియరీ ఏం చెప్తుంది అని అంటే, మనకు చెరిస్మా అంటే ఏంటి, కంపెలింగ్ అట్రాక్టివ్నెస్, చాము, మరి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వాళ్ళకి ఇంటెలిజెంట్, ఇంటిగ్రిటీ, ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్. సో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళకున్న అట్రాక్టివ్నెస్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, తర్వాతకి వాళ్ళకున్న వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ కావచ్చు. సో అందువల్ల మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళు చెప్పిన మాట వింటాం అనమాట. సో
ఈ చెరిష్మాటిక్ అంటే ఈ చెరిష్మా అనేది కూడా సో వాళ్ళ దగ్గర ఉన్న అట్రాక్టివ్నెస్ అనే ఒక ఫీచర్ కూడా వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ అథారిటీ లాగా మారుతుంది. అంటే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళకి ఒక సోర్స్ లాగా మారుతుంది. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ చెరిష్మాటిక్ థియరీ చెప్తుంది అనమాట. చెరిష్మా కూడా ఒక సోర్స్ లాగా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక లీడర్ ఉన్నారు. సో ఆ లీడర్కి ఏ లీగల్ పొజిషన్ ఏం లేకపోయినా సరే అరే ఏదో చెయ్యగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు అనమాట. సో ఈ లీడర్ మాట వింటే మనకి కొన్ని బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు ఆ లీడర్ మాట వింటారనమాట. సో అట్లా నెక్స్ట్ ఎట్లా వింటారు అని అంటే లైక్ వాళ్ళు మాట్లాడే విధానం బట్టి కావచ్చు. సో ఒక్కొక్కసారి మనకు ఒక పర్సన్ ఎవరో తెలియదు, అయినా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు విని మనము మన లైఫ్ కూడా సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తాం ఒక్కొక్కసారి. అంటే మన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసే అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతారు కొంతమంది. సో అట్లా అనమాట. సో వాళ్ళకు ఉన్న టాకింగ్ పవర్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం కానీ వాళ్ళ గుడ్ లుకింగ్ కానీ సో ఇదంతా చరిష్మా అనమాట. సో ఒక చరిష్మాటిక్ లుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చరిష్మాటిక్ థియరీ ఏం చెప్తుందని అంటే లైక్ వాళ్ళకి గుడ్ లుకింగ్నెస్ అండ్ అట్రాక్టివ్నెస్ కూడా చామ్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి అథారిటీ తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ చరిష్మాటిక్ థియరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి హీరో వాళ్ళ గుడ్ లుక్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. సో హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళ గుడ్ లుక్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. సో వాళ్ళు ఏ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నది కొనుక్కోవాలనుకుంటారు. కొంతమంది అయితే ఇంకా ఆలోచించరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే అవసరం లేకుండా కొనుక్కోరులే, కానీ కొంతమంది అయితే వాళ్ళు ఏది చెప్తే అది తీసుకుంటారు. సో అంత ఇంపాక్ట్ చూపిస్తారు అనమాట. సో అట్లా ఎందుకు వాళ్ళ గుడ్ లుకింగ్, వాళ్ళ టైప్ ఆఫ్ యాక్టింగ్ మనం చూస్తాం కదా సినిమాస్లో. సో అట్లా అనమాట. సో ఆ ప్రోడక్ట్ కొనడానికి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. సో మనకు తెలియకుండానే మనం వాళ్ళకి అథారిటీ ఇచ్చేస్తున్నాం మన పైన మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం. సో దిస్ ఈజ్ అబౌట్ చరిష్మాటిక్ థియరీ. So this is all about the meaning, definition, characteristics and sources of authority. I hope that you're clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.